నెలలే అమ్మ కళ్ళు కనబడలేదు. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? 3 నెలలే. క్రిస్మస్ ఆరాధన ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? క్లియర్ గా కనిపిస్తుంది. బైబిల్ చదువుతుంది. క్లియర్ కనబడుతున్నాయి అమ్మ. ఎక్కడి నుండి వచ్చాను? సిరిసిల్ల నుండి. సిరిసిల్ల వెళ్తాను. మాది భద్ర సన్మ ఏరియా. మరి మధ్యాహ్న చెవులు వినపడలేదు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 30 సంవత్సరాలు అయితే వినపడేది. నమ్మి 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఇప్పుడు వినపడుతున్నాయి. ఎవరు నిన్ను ముట్టి స్వస్థపరిచారు? ఏం పేరు నీ పేరు? నా పేరు పౌలరాజ్. ఎక్కడి నుంచి వచ్చినావు? సింగారం గ్రామము, భద్ర సన్మ ఏరియా. మా ఖమ్మం జిల్లా పక్కన గోలపాడమ్మ గారు 3 సంవత్సరాల నుంచి కాళ్ళు ఒకటే నొప్పులు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా అసలు నొప్పులే పోవట్లే. అక్కడ నిలబడి నేను నిన్న అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే పెద్ద ఎలుగాలకు వచ్చి చల్లగా ఇది నన్ను తాకినప్పుడు ఇంత నొప్పి కూడా లేవలేదు అమ్మ. నిన్న నుంచి ఏసయ్య నన్ను ముట్టిండని ఎంతో ఆనందంగా సంతోషంగా గంతులేస్తాను. నేను గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి నడుము నొప్పి ఎన్నుతో బాధపడుతున్నానండి. ఆ బాధ చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఆపరేషన్ కూడా చేయించుకున్నానండి హైదరాబాద్లో, తగ్గలేదండి. ఇప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. నా కళ్ళు సంవత్సరం బట్టి కనబడలేదండి. సంవత్సరం నుంచి కళ్ళు సీములు పట్టాయి అన్నారు. ఆ సీములు పట్టడంతో కన్ను ఆపరేషన్ అయింది. ఉన్న కన్ను కూడా మసకనాగే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు బాగా కనబడుతుంది. బాగా క్లియర్ కనబడుతుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచు. కళ్ళు మబ్బుగా కనిపించింది. ఎప్పటి నుంచి కనపడేదమ్మా మబ్బుగా? 2-3 నెలల నుంచి. బైబిల్ చదువుతాను ప్రతిరోజు. కొంచెం మబ్బుగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడగానే వెళ్తురుగా క్లియర్ కనపడుతుంది. కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేకపోయేదన్నమ్మా. ఇప్పుడు క్లియర్ గా కనపడుతుంది. ఎప్పటి నుంచి మీకు కళ్ళజోడుతో చదివే వాళ్ళు? చాలా సంవత్సరాల నుంచి. నాకు 63 సంవత్సరాలమ్మా. రిటైర్డ్ అయిపోయిన టీచర్ చేసి. ఇప్పుడు మీకు స్వస్థత జరిగింది. క్లియర్ గా 6 నెలలు నాకు కండ్లు చక్కగా ఆగుపడతలేవు. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసుకున్నాక నేను కండలు లేచి పెట్టుకోమంటే పెట్టుకున్నాక నాకు కండ్లు మంచిగా కనపడుతున్నాయి. వెళ్ళం. స్తోత్రంలో చిన్నప్పటి నుంచి నాకు డస్ట్ అలర్జీ ఉంది. కొంచెం డస్ట్ తగిలినా ఇరిటేషన్ వచ్చేసేది కాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ ఆరాధన వేసే నన్ను ముట్టి స్వస్థపరిచారు. 3 సంవత్సరాల నుంచి చెవులు వినపడేది కాదు. చెవులు వినపడతా. ఇప్పుడు ఏం జరిగింది? చెవులు ఇప్పుడు వినపడుతుందమ్మా నాకు. ఇప్పుడు క్లియర్ గా వినపడుతుంది. చూడండి, తల్లికి 3 years నుంచి వినపడేది కాదంట. ఇప్పుడు ప్రార్థన అయినాక స్వస్థత జరిగింది. వెన్నుపూస కూడా నొప్పి తగ్గింది. వెన్నుపూస నొప్పి. కన్ను కనపడుతుంది. కన్ను కూడా క్లియర్ కనపడుతుంది. ఎప్పటి నుంచి కనపడేది కాదు. అది 40 సంవత్సరాలు ఆపరేషన్ కానీ ఒకటి తెలుసుకోవాలి, 2 తెలుసుకోవాలా. ఇప్పుడు మంచి కనపడుతుంది. సెలవు తండ్రి సెలవు కూర్చోరికి మంచి కనపడుతుంది. 3వ పాయింట్ నేను చెప్తున్నాను. ఒబీడియన్స్ ఈస్ ద ఓన్లీ పర్పస్ఫుల్ ఆప్షన్ ఫర్ అవర్ లైఫ్. విధేయత మాత్రమే మన జీవితాన్ని గమ్యం చేరుస్తుంది, దేవునితో నడిపిస్తుంది. ఆమేన్. విధేయత మాత్రమే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. రెండవదిగా మనల్ని ఎవరితో నడిపిస్తుందట? చెప్పాలి. దేవునితో నడిపిస్తుంది. విధేయత మాత్రమే. విధేయత తర్వాతనే అభిషేకం. విధేయత తర్వాతనే వరములు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఏమైనా కావచ్చు. బైబిల్ గ్రంథంలో మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చింది దేవుడు విధేయత, విధేయత, విధేయతకు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి విధేయత మనము కలిగి ఉంటేనట మనము గమ్యానికి చేరుతాం. రెండవదిగా మనం ఎవరితో నడుస్తామట? దేవునితో. చెప్పాలి. దేవునితో నడుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనతో నడవాలని, జీవించాలని మనలను సృష్టించాడు. తద్వారా మన ద్వారా మంచి పనులు జరుగుటకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆయనతో నడవాలని, జీవించాలని మనల్ని సృష్టించినాడు. ఎందుకు సృష్టించినాడు మనల్ని? ఆయనతో నడవాలని సృష్టించినాడు. అయితే జాగ్రత్తగా వినాలి. నీవు ఆయనతో నడుస్తేనే గాని గొప్ప కార్యాలు చేస్తావు. ఆయనతో నడవకపోతే నీ ద్వారా గొప్ప పనులు జరగవు, గొప్ప కార్యాలు జరగవు. ఆయనతో నడుస్తేనే గాని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప పనులు జరుగుతాయి. ఆయనతో నువ్వు నడవకపోతే
నీ ద్వారా గొప్ప కార్యాలు జరగవు, గొప్ప పనులు జరగవు. కాబట్టి నువ్వు ఆయనతో నడవాలంటే నీ జీవితంలో ఉండవలసినది ఏంటిది? చెప్పాలా? విధేయత. చూడండి, విధేయత చూపకపోతే దేవుని ప్రణాళిక మన నుండి దూరం అయిపోతుంది. అంతే. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి ఈ భూమి మీద? చెప్పాలా? 90 years పెట్టుకుందాం. చూడండి, ఈ 90 years లో మనం ఆ మెచ్యూరిటీలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా వేస్ట్ కావద్దు. చెప్పట్టుకుందాం. ఒక్క రోజు కూడా వేస్ట్ కావద్దు. అయితే దేవుని యొక్క టైం వేస్ట్ కావద్దు, మన టైం వేస్ట్ కావద్దు. ఆమెన్, ఆమెన్. దేవుని టైం వేస్ట్ కాకుండా ఉండటానికి, మన టైం వేస్ట్ కాకుండా ఉండటానికి మనం బ్రతికినంత కాలం మనలో తృప్తి, ఆ ఫుల్నెస్ ఎప్పుడు అనుభవించి మనం కన్ను మూస్తాము అంటే దేవునితో నడిచినప్పుడే. దేవునితో నడవకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మనము దేవునితో నడవటానికి దేవుడు మనల్ని సృష్టించినాడు. ఎందుకంటే నువ్వు దేవునితో నడిస్తేనే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. గట్టిగా చెప్పట్టుకుందాం. దేవునితో నడుస్తేనే గాని గొప్ప పనులు నీ ద్వారా జరుగుతాయి. నువ్వు దేవునితో నడవకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోతుంది? బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో నడవకపోతే మనం బలహీనులం అయిపోతాం. మన ప్లాన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సంసోను పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నది, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నది సంసోను పట్ల. సంసోనుని దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించి శత్రు సమూహమునంతా కూడా హతమార్చాలనుకున్నాడు. కానీ ఆ యొక్క యవ్వన స్త్రీ దెలీలా వచ్చి సంసోను ముందు నిలబడగానే సంసోను ఆ యొక్క స్త్రీకి అలవాటైపోయినాడు. అలవాటు కాగానే దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయింది? చెప్పాలా? ఆగిపోయింది. ఎంతకాలం ఆగిపోయింది? ఆ దెలీలా ఉన్నంత కాలము దేవుని పని ఆగిపోయింది. ఎంత టైం వేస్ట్ అయింది? అయిందా కాదా? చెప్పండి, ఎంత టైం వేస్ట్ అయింది. చూడండి, దావీదు యథార్థంగా ఉన్నంత కాలం దేవుడు నడిచినాడు, దావీదు నడిచినాడు. కానీ ఒక యవ్వన స్త్రీతో పాపము చెయ్యగానే దేవుని ప్రణాళిక దావీదు నుంచి దూరం అయిపోయింది. ముఖ్యంగా జరిగింది ఏంటంటే టైం వేస్ట్ అయింది. ఏమైంది? నోర్లు తెరవాలా? టైం వేస్ట్ అయిపోతుంది నాన్న. కొన్ని సంవత్సరాలు పట్టింది మరలా రికవర్ కావటానికి దావీదు. ఆమేన్. కొన్ని సంవత్సరాలు పట్టింది సంసోను రికవర్ కావటానికి. బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్, దట్స్ ఆల్. కొన్ని ఇయర్స్ దాకా దేవుని యొక్క ప్రణాళిక పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వా, ఎంత దుఃఖకరం చూడండి. నువ్వు రిపెంట్ అవుతావు, రిపెంట్ అయిన తర్వాత కూడా టైం లేట్ అయిపోతుంది. అంతే. నువ్వు రిపెంట్ అయినావంటే మరలా దేవుడు నీకు బాధ్యత ఇవ్వటానికి కూడా టైం పడుతుంది. రిపెంట్, పశ్చాత్తాపపడకపోతే నీ బాధ్యత ఇంకొక విధేయునికి డైవర్ట్ కావటం జరుగుతుంది. హల్లెలూయా. నేను ప్రవీణ్ గా విధేయుడుగా ఉన్నంత కాలం ఈ సేవ కొనసాగించబడుతుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. కానీ నేను అవిధేయుడనైనానంటే దేవుడు ఇంకొక నవీన్ని ఎత్తుకుంటాడంతే. కాబట్టి బీ కేర్ఫుల్ సహోదరి, సహోదరుడా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఒక ఓడ తయారు చేయటం దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ప్రాజెక్ట్. చిన్న ప్రాజెక్ట్ కాదు ఒక ఓడ తయారు చేయటం. ఆ ఓడలో భూమి మీద ఉన్న జంతువులను అంతా కూడా ప్రిజర్వ్ చేయటం అంటే అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఒకసారి తెలుసుకోవాలా. అయితే నోవా, కమ్ ఆన్, గెట్ అప్ నోవా, నువ్వు నాకు ఒక ఓడ తయారు చేసి జంతువులను అంతా కూడా జలప్రలయానికి ముందు సిద్ధపరచాలన్నప్పుడు నోవాహు ఓకే ప్రభు అని తయారు చేస్తూ 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 మధ్యలో అవిధేయుడు అయినాడే అనుకోండి, ఏమైపోతుంది? చెప్పండి. ఓడ పని ఆగిపోతుంది, దేవుడు ప్రిపేర్ చేసిన ప్లాన్స్ అన్ని కూడా ఆగిపోతాయి.
ఒకవేళ నోవాహు పశ్చాత్తాప పడితే పని ప్రారంభించటానికి టైం పడుతుంది. ఒకవేళ పశ్చాత్తాప పడలేదు అనుకోండి, మరలా నోవాహు దొరకటానికి ఎంత కాలం పడుతుంది దేవునికి చెప్పాలా? నోవాహు లాంటి యథార్థవంతుడు దొరకటానికి ఎంత కాలం పడుతుంది? రెండవదిగా, నోవాహు లాంటి యథార్థవంతుడు దొరికినా ఆయన కార్పెంటర్ అయి ఉండాలా లేదా చెప్పాలా? ఓడ తయారు చేసే దాంట్లో నిపుణత కలిగి ఉండాలా లేదా? దొరికితే ఏం లాభం? చూడండి ఎంత టైం బ్లాక్ అయిపోతున్నది దేవునికి. ఒకటి చెప్తున్నా, నేను చాలాసార్లు నేను చెప్తుంటానా మీకు, మనము దేవునికి సహకరించకపోతే దేవుడు కదలలేడు బిడ్డ. ఆయన కదలలేడు నాయన. మనం ఆయనకి సహకరించాలా? ఆమేన్. మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని అభిషేకించబడి సహకరించటం కాదు, దట్ ఈస్ ఆల్ సెకండరీ. కానీ మైండ్ లో, గుండెలలో ఒబీడియన్స్ కొని మనం సహకరించాలా? చెప్పట్లు కదా. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికినంత కాలం మన గుండెలలో ఏముండాలి అంటే విధేయత, విధేయత, విధేయత. ఒకటి, దేవుడు చెప్పింది చెయ్యి, వద్దన్నది మానే. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి. దేవుడు చెప్పింది మనము చెప్పాలా? చేద్దాం. ఆదికాండం 18 మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడను. అందరు చూడాలి. ఇక యెహోవా అతనికి కనబడను. గట్టిగా చెప్పండి. యెహోవా అతనికి కనబడను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా 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 గట్టిగా. చూడండి, సడన్ గా చీఫ్ మినిస్టర్ గారు కనబడగానే నేను గంట సేపు నేను కలిసి వెళ్ళిపోతానని మనల్ని కనబడ్డాడు అనుకోండి. కనబడగానే మనం ఏం చేస్తాం? ఏం చేస్తారో చెప్పండి చెప్పాలా? ఉండేదే గంట అని నువ్వు నీ భూముల వ్యవహారాలు, నీ పనులు, గవర్నమెంట్ పనులు, బ్లాక్ అయిపోయిన పనులు, బ్లాక్ అయిపోయిన ఫైల్స్ అన్ని కూడా లిస్ట్ తీసి చెప్పేస్తాం. ఎందుకంటే గంట తర్వాత మరలా దొరకడని. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చుడే అకస్మాత్తుగా వచ్చిండి చీఫ్ మినిస్టర్ గారు. కాబట్టి గంటలో పట్ట మన అవసరతలన్నీ ఏం చేస్తాం? త్వరగా త్వరగా చెప్పేస్తాం. ఎందుకంటే మళ్ళీ దొరుకుతాడో దొరకడో. చూడండి అబ్రహాం ఎంత విధేయుడంటే, దేవుడు కనబడగానే ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నాకు నువ్వు ఈ వరములతో నింపు, ప్రభువా నా ఆయుష్ని పెంచు ప్రభువా, ఇది అది అనలేదు. కానీ మొదటిగా దేవునికి రెస్ట్ తీసుకోమంటున్నాడు. చెప్పండి కదా, విధేయునికున్న బ్యూటీ అది. గట్టిగా చెప్పట్లు కదా. విధేయునికున్న బ్యూటీ ఏంటిదో తెలుసా? ఎప్పుడు నా అవసరతలు తీర్చు అని ప్రార్థన చేయడట. విధేయునికున్న బ్యూటీ ఏంటిదంటే దేవుని అవసరత తీర్చాలని ఆశపడతాడట. విధేయునికి ఉన్న బ్యూటీ ఏంటిదంటే, ప్రభా నా పిల్లల పెళ్లిళ్ళు చేయ, ప్రభా నా అప్పులు తీర్చు. లేక లేక దొరికిండు ఎవరు? దేవుడు. లేక లేక దొరికిండు కాబట్టి నా అవసరతలు ఇది అది 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 తీర్చు ప్రభువా అని అనడు. గాని విధేయునికున్న బ్యూటీ ఏంటిదంటే తన అవసరతలు తీర్చుకోమనటం కాదు, కానీ దేవుని అవసరత తీర్చటానికి విధేయుడు సిద్ధపడతాడు. ఇమ్మీడియట్ గా దేవుడు పరిగెత్తుకుంటూ ఆ చెట్టు క్రిందకు వచ్చి కూర్చోగానే
మంచి భోజనం వడ్డించినాడు. హల్లెలూయా. 6 రోజులు సృష్టిని తయారు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు. అంటే దేవునికి విశ్రాంతి అవసరం. అయితే దేవుడు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడంటే విధేయుని దగ్గరనే విశ్రాంతి తీసుకుంటాడు. చెప్పట్లో ఎవరి దగ్గర విశ్రాంతి? ఎవరిని తెరవాలా? విధేయుల దగ్గర. విధేయుడు అయినప్పుడు దేవుడు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకుంటాడు. చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా. ఈ రాత్రి బ్యూటీ ఏంటిదంటే నువ్వు విధేయుడైతే మాటి మాటికి నీ అవసరతలు అడగవు. ఇది చెయ్యి అది చెయ్యి ప్రభు అని అడగవు. సంవత్సరాల తరబడి 52 వారాలు మనదేంటిది బాధ చెప్పాలా? సంవత్సరానికి 52 వారాలు ప్రార్థన. బ్రతికినంత కాలము అవసరత తీర్చుకునే బుద్ధే. పక్కన వారితో చెప్పండి, అవసరత తీర్చుకునే బుద్ధే అని చెప్పండి. చెప్పండి ఒకసారి. ఎప్పుడు దేవుడు ఎందుకంటే మనకి మన అవసరత. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. బ్రతికినంత కాలం ఇదే బుద్ధి. పక్కన వారితో చెప్పండి, బ్రతికినంత కాలం ఇదే బుద్ధే అని చెప్పండి. హల్లెలూయా. కానీ అబ్రహాముకు ఆ బుద్ధి లేదు. ఆమేన్. అబ్రహాముకు ఆ బుద్ధి లేదు. ఆమేన్. అబ్రహాముకు ఆ బుద్ధి లేదు. ఆమేన్. అబ్రహాము బుద్ధి ఏంటంటే దేవుని అవసరత తీర్చే బుద్ధి. ఏమంటున్నాడంటే అబ్రహామా, ఓ అబ్రహామా, నేను సొదొమ గోమరును సర్వనాశనం చేస్తున్నాను. అబ్రహామా, అసలు ఎంత వేదనతో వచ్చిందండి దేవుడు అబ్రహాం దగ్గరికి. లోతు కుటుంబం ఉన్నది అబ్రహాం అక్కడ. నేను లోతు కుటుంబాన్ని తప్పించాలనుకుంటున్నాను. సొదొమ గోమొర్రాని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు. ప్లీజ్ దయచేసి నాకు సహకరించవా అని గడ్డపడుతున్నాడు అబ్రహాం. అబ్రహాము గడ్డం బట్టి రిక్వెస్ట్ చేస్తున్నాడండి. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాతనే సొదొమ గోమొర్రా నుంచి లోతు కుటుంబం తప్పించబడ్డది. నేను ఇశ్రాయేల్లో భయంకరమైన భూకంపము నేను తీసుకొని రావాలంటున్నాను. నన్ను విసిగిస్తున్నారు ప్రజలు. దయచేసి ప్రార్థన చేయ బిడ్డా అంటాడే సయాచి. నువ్వు మోకరించగానే భూకంపం కలిగిన నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బ్రతికి బయటపడతారు. దేవుడు మన దగ్గరికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలా? మనల్ని రిక్వెస్ట్ చేయాలి. నాన్న, అయ్యో ఆంధ్రప్రదేశ్, అయ్యో నా దేశం అని రొమ్ము కొట్టుకుంటూ మనల్ని రిక్వెస్ట్ చేస్తే అబ్రహాము మోకరించినట్లు మనం మోకరించాలి. దేశం ఎట్లున్నా, ఆంధ్రప్రదేశ్ ఎట్లున్నా, మన పట్టణాలు ఎట్లున్నా గాని మనము మాత్రం దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది అంతా కూడా ఒకటే ఒక సీక్రెట్. ఏంటిది? ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకటే ప్రార్థించండి బిడ్డ. లార్డ్, ఐ వాంట్ ఒబీడియన్స్. ఆమేన్, ఆమేన్. తండ్రి, ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన ప్రతి మాటకి నేను విధేయుడనవుతాను నాయనా అని ఆశపడ్డవారు ఉన్న పాటున అదే స్థలంలో నిలువున మోకరించు. నువ్వు చెప్పిన ప్రతి మాటకి నేను లోబడతా ప్రభా. చేతుల పైకెత్తండి. నోట్లు తెరవండి. యేసయ్యా, నువ్వు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడతాను ఆయన. నీకంటే ఎక్కువగా నేను దేనిని ప్రేమించా ప్రభా. నీకే నేను ప్రథమ స్థానం ఇస్తాను. యేసయ్యా, చాలా సార్లు నిన్ను బాధపరిచిన నాయన, చాలా సార్లు నేను నిన్ను విసిగించిన ప్రభా. చాలా సార్లు నా అవసరతల కోసమే నిన్ను వాడుకున్న ప్రభా. కానీ ఇదిగో ఈ రోజు నుంచి నీ అవసరతలు నేను తీరుస్తాను ప్రభా. నోరు తెరవండి. నీ హృదయ వాంఛను తీరుస్తాను ఆయన. నన్ను బట్టి నువ్వు సంతోషించాలి అయ్యా. నన్ను బట్టి నువ్వు ఆనందించాలి ప్రభు.
యేసయ్యా నీకు నమ్మకంగా ఉంటాయా? నీకు నమ్మకంగా ఉంటా. విధేయత అనే అనాయింటింగ్ యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాక మీరు యేసయ్య కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించరిక ఒక ప్రత్యేకమైన అభిషేకం మిమ్మల్ని మీ కుటుంబాలను కమ్ముకోబోతున్నది. ఈ రాత్రి కూడా ఇంచుమించు 80% ఆఫ్ ద అనాయింటింగ్ మీలో యాక్టివేట్ అవుతున్నది. చేతుల పైకి ఎత్తండి. తండ్రి నీకు వందనాలు. ప్రజలందరూ నీ మాటకు విధేయులుగా ఉండటానికి సిద్ధపడుతున్నారు. విధేయులుగా ఉన్న వారిని అందరిని వాక్యంలో దీవించిన బిడ్డలు కూడా విధేయులుగా ఉండబోతుండగా అన్ని విధాలుగా సిద్ధపరచండి. మహిమ పొందండి. యేసు నామములో ఇచ్చిన తండ్రి. దురాత్మ శక్తులు, అంధకార శక్తులని ఆజ్ఞాపిస్తున్నాం. Come on you devils! Come on you devils! In the mighty name of Jesus. తెచ్చి ముందట పడేసేయండి దయ్యాలని. పరిగెత్తుకుంటూ వస్తున్నాయి దయ్యాలు. దయ్యాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. దయ్యాలను బయటికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఎన్నో దినమన లేచిండి చెప్పు. చప్పట్లు కొట్టండి. ఏ విధంగా రాబోతున్నాడు? మేఘారుడై వస్తున్నాడా? చెప్పు త్వరగా. వచ్చేస్తున్నాడు. గట్టిగా చెప్పా. నిజం. వచ్చేస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాంగణంలో ఎవరు తిరుగుతూ ఉంటారు? ఎవరు? ఎవరు? ఏం పేరు ఆయన పేరు? ఎవరు వస్తున్నారా? కాల్ చేస్తున్నా. లేప లేప. ఈ ముఖం మీద ఈ గడ్డ తెచ్చింది కూడా దయ్యమే. అవునా? చెప్ప గట్టిగా చెప్పు. ఎందుకు వచ్చినావు మరి? ఎందుకు వచ్చినావు? పట్టుకోండి వెనకాల. సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని. 8 సంవత్సరాలు. ఏ రోగాన్ని తెచ్చినా? నేనా? చెప్పుతారు. కిడ్నీ నొప్పి, నెత్తి నొప్పి అని తెచ్చినా. ఇంతసేపు గొంతు నొప్పి తెచ్చినా. నేను వెళ్ళను. యేసయ్య వెళ్ళిపోమంటున్నాడు. యేసయ్య వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపా వెళ్ళిపా. ఆ ముఖం మీద ఉన్న పింపుల్స్ అన్ని దయ్యమే. దయ్యము సిమ్టమ్స్. అవునా? వస్తావా ఇంకోసారి? వస్తావా ఇంకోసారి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? ఏ సినిమా చూస్తే పట్టుకున్నావు చెప్పు. ఏ సినిమా చూస్తే పట్టుకున్నావు చెప్పు. ఏ సినిమా చూస్తే పట్టుకున్నావు? ఏ సీరియల్ చూస్తే పట్టుకున్నావు? చెప్పు త్వరగా. చెప్తే వదిలిపెడతా. చెప్పు. ఏ సినిమా చూస్తే పట్టుకున్నావు? త్వరగా చెప్పు. ఏ సినిమా సీరియల్ దీనికి చేతబడి వేసిన నేను